దానికి ఒక మధ్యవర్తి కావాలి. ఒకటి రోజు ఈ సమయంలో చెప్పాలి. సో ఆ యేసు క్రీస్తు ఏం చేస్తాడంటే ఉభయులను పాపము ద్వారా దూరమైన మనకు సమాధాన స్థితి కలిగింది. యేసు క్రీస్తు ఎందుకు పంపబడ్డాడు, ఎందుకు యేసు క్రీస్తు పుట్టాడు అంటే ఆ దేవునికి మనకు వైరం కనిపించు. అప్పుడు చేస్తాం, నాదేం తప్పు అనేస్తాం, నీదేం తప్పు నువ్వు అనగడు, నీ ఎదుటి వాళ్ళ దేవుని బిడ్డలారా ఎన్నో తప్పులు పాపాలు చేసి మనం దేవునికి దూరం అయిపోయాము. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆ దూరాన్ని తట్టుకోలేక, ఆ దూరాన్ని భరించలేక, తాను సృష్టించిన ప్రజలు సమీపంగా ఉండాలని ఆశించి, లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుని భూమి మీదకి పంపించాడు. భూలోకానికి ఆయన వచ్చేటట్టు ప్లాన్ చేశాడు కాలము సంపూర్ణమైన తరువాత. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు పుట్టినందుకు కారణం ఏంటంటే ఆయన ఉభయులను సమాధాన పరచడానికి, అంటే మనల్ని దేవుణ్ణి మధ్యలో కొంచెం ఎడబాటు కలిగింది, ఆ ఎడబాటుని యేసు క్రీస్తు తొలగించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, పంపబడ్డాడు అని చెప్పడానికి ఏ సంకోచము లేదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేయుచున్నాను. మరొక లేఖన భాగాన్ని చదువుకుందామా? లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వాక్యం. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. బాగా క్రీస్తు ఎందుకు పుట్టాడు, ఎందుకు పంపబడ్డాడు అనే క్వశ్చన్కి మరొక జవాబు ఈ వచనంలో రాయబడింది. ఆ వచనం ఏంటంటే, ఏదో మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలుస్తున్నాడట. ఏమని తెలుసా? నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. హిందీలో ఒక మాట ఉంటుంది, పారా ఖూన్ మాఫ్, అంటే 12 హత్యలు చేసిన వానికి కూడా క్షమాపణ అని అర్థం. అట్లాగా యేసు క్రీస్తు దగ్గరికి ఎంతటి ఘోర పాపినైనా ఆయన క్షమించేస్తాడు. ఒక పాట ఉంది, ఎంత ఘోర పాపులనైనా ప్రేమించునురారా, పాపులనైనా ప్రేమించునురారా, పాప భారముతురారా, పాపములపై పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, పాపకర్మిను రక్షించు, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. దేవుని బిడ్డలారా గమనించాలి, పాపులను ఆయన పిలవడానికి వచ్చాడట. పాపులను ఎంచుకుంటున్నాడు ఆయన, పాపులను కోరుకుంటున్నాడు ఆయన. చాలా మంది అప్పటి కాలంలో యేసు క్రీస్తు శరీరధారిగా ఆ ప్రాంతంలో సంచరించినప్పుడు ఆయనకు చాలా మంది ఒక ముద్ర వేశారు, ఒక మాట చాటుగా మాట్లాడేస్తారు. ఏంటి, ఈయన పాపుల దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి, పాపులతో సహవాసం చేస్తున్నాడు ఏంటి అని చెప్పి
యేసుక్రీస్తు గురించి రహస్యంగా నింద మాటలు మాట్లాడి ఉన్నారు. కానీ ఈ వచనం ఏం చెప్తుందంటే ఆయన పాపులను పిలవడానికి వచ్చాడు. ఆయన పాపులను కోరుకుంటున్నాడు. ఆయన పాపులు మారు మనస్సు పొందుకోవాలని కోరుకుంటున్నాడు. మారు మనస్సు అంటే ఇక పాపం చేయకూడదు, అంతేగా. పాపిగా యేసు దగ్గరికి రావాలి, మనస్సు మార్చుకోవాలి, ఇక నీతిమంతునిగా పరిశుద్ధునిగా తీర్చబడాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా ఈరోజు నేను చెప్తున్నాను, ఇంకా పాపిగా క్రీస్తుకి దూరంగా, యేసుక్రీస్తు నాకెందుకు, నాకు వద్దు, ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడని రకరకాల అనుమానాలని నమ్మి యేసుక్రీస్తు గురించినటువంటి సందేహాలని నిజమని నమ్మితే నీకు పొరపాటు, నీకు నిత్య జీవం దూరం అయిపోతుంది. ఈ క్రిస్మస్ దిన సందర్భంగా నేను చెప్పే మాట, యేసుక్రీస్తు పాపుల కొరకు వచ్చాడు. ఎందుకు పాపులను పిలుస్తున్నాడు తెలుసా? పాపులను యేసుక్రీస్తు వారు ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? ఎందుకు తెలుసా అండి? ఆయన రక్షించడానికి. ఆయన వచ్చిందే రక్షించటానికి. ఆయన పేరే రక్షకుడు. రక్షించకుండా ఉంటే ఆయనకు ఆ పేరెందుకు? రక్షకుడు పాపులను రక్షించడానికి వచ్చాడు తెలుసా? ఆయన